దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన దేవుని బిడ్డలకు సంఘమునకు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనమును మనం చదవగా మనము దైవ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదువు. తీయండి, తీయట్లేదా ఆ మాట? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధములైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయుచు ఆ విషయమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చాలండి. హల్లెలూయా. అందరు చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్య గ్రంథములో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట ఏంటి తెలుసండి? అందులో ఒక మాటని మనం ధ్యానం చేద్దాం. ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను. మన పితరులు పరిశుద్ధులు మనకంటే ముందుగా దేవుని కొరకు ఘనమైన పరిచర్య చేసిన దైవజనుల నోట నుండి వచ్చే ప్రార్థన గురించిన ఒక విశిష్టతతో కూడిన మాటలు ఏమిటంటే, ప్రార్థన ఒక వ్యక్తికి ఊపిరి వంటి. ప్రార్థన ఒక వ్యక్తికి జీవము వంటిదని వారు పోల్చారు. ప్రార్థన ఒక వ్యక్తికి ఒక గుండెకాయ లాంటిది. ప్రార్థన ఒక వ్యక్తికి, ఒక మనిషి నిలబడితే వెన్నెముక లేకపోతే ఆ మనిషి వంగిపోతాడో, అతడు నిలబడడానికి వెన్నెముక ఎంత ప్రాముఖ్యమైనదో, ఒక విశ్వాసి దేవునిలో నిలబడాలన్నా, ఒక సంఘము దేవునిలో కట్టబడాలన్నా, ఒక సేవకుడు దేవునిలో నిలబడాలన్నా ప్రార్థన కూడా ఒక వెన్నెముక వంటిది. అంత మాత్రమే కాదు, ప్రార్థన మన జీవితంలో ఒక ప్రాణముగా మనం ఎంచుకోవాలి. నూనె లేని దీపము ఆరిపోతుంది. ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థనాత్మ లేని కుటుంబాలు, ప్రార్థన అనుభవాలు లేని వ్యక్తులు వారు ఆత్మీయంగా చల్లారిపోతారు, ఆత్మీయంగా దిగజారిపోతారు. అందుకే సంఘములో, విశ్వాస కుటుంబాలలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కోరుకోవలసింది, దేవుని సన్నిధిలో వేడుకోవలసింది ఏంటి తెలుసా అండి? మాకు ప్రార్థన చేయడము నేర్పించయ్యా. మేము ప్రార్థన ఎలా చేయాలి, మేము ప్రార్థనలో ఎలా గడపాలి, మేము ప్రార్థనలో ఏ విధంగా గంటల తడబడి నీ సన్నిధిలో రజా గోజాడాలి, అలాంటి ప్రార్థన అభిషేకం, అలాంటి ప్రార్థనాత్మను, అట్టి ప్రార్థన అనుభవమును మాకు దయచేయండి అయ్యా అని ఈ కడవరి దినాలలో ప్రార్థన కొరకు, ప్రార్థన పట్ల ఆసక్తిని, ప్రార్థన చేయాలని మనస్సును ఈ దినాలలో మనం కలిగి ఉండాలి. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ప్రార్థనకి ఏ సమయమని లేదండి, ప్రతి సమయమున మనము ప్రార్థన చేయాలి. కొంతమంది పరిశుద్ధుల గ్రంథాలు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో నుండి దావీదు ఉదయమున ప్రార్థన చేశాను, మధ్యాహ్నమందు ప్రార్థన చేశాను, సాయంకాలపు వేళలో ప్రార్థన చేశాను అని రాయబడింది. ఇది మన సంఘమ విశ్వాసులారా, ప్రార్థన లేక ఎన్నో కుటుంబాలు ఆత్మలో చల్లారిపోతున్నారు. ప్రార్థన లేకపోవడం ద్వారానే విశ్వాసులలో దేవుని ఆశీర్వాదాలు కోల్పోతున్నారు.
ప్రార్థన లేకపోవడం ద్వారా ఆత్మ సంబంధమైన ఎదుగుదల, ఆత్మ సంబంధమైన ఆ కృపను, ఆ ఆత్మ వరాలను, ఆత్మ సంబంధంగా ప్రభులో ఎదగాలి. ప్రకటించబడుచున్న వాక్యము, చదువుచున్న వాక్యము వారి హృదయములో నెరవేర్చబడకపోవడం కారణం ఏంటి తెలుసా అండి? ప్రార్థనలో వారు కూర్చోకపోవడం ద్వారా. ప్రార్థన. అందుకే ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ వర్షాకాలములో అటు ఇటు తిరగడానికి మనము సమయాన్ని కేటాయించడం కంటే కొన్ని దినాలు ఈ వర్షాకాలంలో ఉపవాసాలతో ఉంటూ, బయటికి వెళ్ళలేని పరిస్థితులు, వర్షం పడుతుంది కాబట్టి ఆ సమయాలలో ఈ 4 నెలలు ఉపవాసం ఉండడానికైనాను, ప్రార్థనలో గడపడానికైనాను ఇది సదావకాశం. గనుక ఈ కడవరి దినాలలో విశ్వాసులైన మనమందరము, దేవుని బిడ్డలమైన మనందరము ప్రార్థనా జీవితానికి మనం సమయం ఇవ్వాలి. సాతానుడికి తెలుసట, ఏం తెలుసా అండి? నా సమయము కొంచెము అని సాతానుడు ఎరిగి ఏర్పాటు చేయబడిన వారిని సైతము సాతానుడు ఏం చేస్తున్నాడు? పడగొడుతున్నాడు. సాతానుడు వనకాలి, సాతానుడు మన ఇంటిలోకి ప్రవేశించకూడదు. సాతానుడికి ఇష్టము లేని పని ఏదైనా ఉన్నదంటే ప్రార్థన. ప్రార్థన చేయకుండా ఉంటే చాలు అతనికి ఇష్టమే. ప్రార్థన మానేస్తే చాలు సాతానుడికి ఇష్టమే. కానీ దేవుడి వాక్యం సెలవిస్తుంది, మనం ప్రార్థనలు గడపడం ద్వారా, ప్రార్థనలో కూర్చోడం ద్వారా, ప్రార్థనలో నడవడం ద్వారా, ప్రార్థనలో గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా సాతాను సామ్రాజ్యములో, సాతాను చేతిలో ఉన్న కబందాస్తాలలో ఉన్న మనుషులను, సాతాను యొక్క రాజ్యము ప్రార్థన చేసే ప్రార్థన పరుల ద్వారా కూలిపోతా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నీ ఇంట్లో ఉన్న సాతాను సామ్రాజ్యాలు కూలిపోవాలి. నీ కుటుంబంలో ఉన్న సాతాను సమస్యలు కూలిపోవాలి. సాతానుడు ఆ ఇంటిలోకి ప్రవేశించకుండా అంటే సంఘములో ప్రార్థనలు మనం చేయాలి, కుటుంబాలలో ప్రార్థనలు చేయాలి. అయ్యా, ప్రార్థన అంటే అన్నం తినే ముందు ఒక చిన్న ప్రార్థన, పడుకున్నప్పుడు చిన్న ప్రార్థన, లేకపోతే ప్రయాణాలు చేస్తున్నప్పుడు చిన్న ప్రార్థన. ఒక సాధారణమైన ఈ ప్రార్థనలోకి ప్రార్థనలు చేసి మనం తృప్తి పడడం కాదండి. దేవుని సన్నిధిలో 2:30, 3, 4, 5 గంటలు జీవము గల దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపడానికి మనం అలవర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కూడా ఏమంటుంటే తెలుసా అండి? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక్క గడియను మీరు మేలుకొని ప్రార్థన చేయలేరా? ఈ దినమున మన పిల్లలకు ప్రార్థన నేర్పించండి. ఎక్కువగా మన ఇంటిలో భార్య భర్తలుగా మీరు ప్రార్థనలో కూర్చోండి. సంఘ ప్రార్థనలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన ఇంటిలో చేసే వ్యక్తిగత ప్రార్థనలను మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. సమాజముగా కూడుకున్నప్పుడు ఉపవాస పండుగలు, సభలను, ప్రార్థనలు నిర్లక్ష్యం చేసుకోకుండా ఈ కడవరి దినాలలో, అంత్య దినాలలో మనం ప్రార్థనలో కూర్చోవడానికి, ప్రార్థనలో గడపడానికి మనం అవకాశం ఇద్దుముగాక. హల్లెలూయా. అసలు ప్రార్థన అంటే ఏంటిదో కొన్ని మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రార్థన అంటే దేవుని బిడ్డలారా దేవునితో మాట్లాడుట. ఏంటిదండి ప్రార్థన అంటే? దేవునితో మాట్లాడుట, దేవుడు నీతోనూ మాట్లాడే అనుభవం. ప్రార్థన అంటే దేవునితో ఒక సహవాసం. ఏంటిదండి ప్రార్థన అంటే? దేవునితో ఒక సహవాసం. నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అని ఒక నిదర్శనం ఏంటిదంటే, వాక్యం చదవడం దేవునితో సహవాసమే, మందిరానికి రావడం దేవునితో సహవాసమే, పరిచర్య చేయడం దేవునితో సహవాసమే, పరిశుద్ధులతో సహవాసం చేయడం దేవునితో సహవాసమే. వీటన్నిటి కంటే ఒక మెట్టు అధికమైనది ఏదైనా ఉన్నదంటే అది ప్రార్థన.
నువ్వు దేవునితో సహవాసం చేయడం ఒక ప్రార్థన, దేవునితో మాట్లాడడము ప్రార్థన, దేవుడు నీతో మాట్లాడే ఒక స్థలమే ప్రార్థన. మరో మాట చెప్పన్నా, సాతాను సామ్రాజ్యాలను కూలద్రొక్కుట కొరకు దేవుడిచ్చిన ఒక ఆయుధము, ఒక యుద్ధోపకరణమే ప్రార్థన అనే ఆయుధము. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో, ఈ చివరి గడియలలో మనం ప్రార్థనలో కూర్చోవడానికి అధికముగా దేవునికి ఇష్టపడదుముగాక. ఆమేన్. మార్త ఎన్ని విస్తారమైన పనులు పెట్టుకున్నా యేసు ప్రభు మెచ్చుకున్నాడు ఆమెని? మెచ్చుకోలేదు. ఏ పని చేయకుండా దేవుడు తనకు అందుబాటులో ఉన్నప్పుడు యేసయ్య పాదాలు కూర్చొని ఆయన మాటలు వింటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయుచున్న మరియాని దేవుడు మెచ్చుకున్నాడు. అంటే నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, యెహోవా దొరుకు కాలమున మీరు ఆయనను వెతకండి. ఇప్పుడు ప్రార్థన చేసే బలం ఉన్నప్పుడే నువ్వు ప్రార్థనలో గడపండి. ఎందుకు నేను చెప్తున్నంటే, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమియో లేదు దేవుని బిడ్డలారా. మంచిగా యవ్వనం ఉన్నప్పుడే, మోకరించగలిగిన సత్తా ఉన్నప్పుడే మోకరించి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. ఉపవాసం ఉండే శరీరము బలము నీకున్నప్పుడే ఉపవాసం ఉండి నీ శరీరాన్ని నల్లగొట్టుకో. చేతులెత్తి ప్రార్థన చేయుటకు శక్తి ఉన్నప్పుడే ఎక్కువగా చేతులెత్తి ఎంత నొప్పి వచ్చినా ప్రార్థనలో గడుపు. యవ్వనము బలము ఉన్నప్పుడే కంటికి నిద్రను చంపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడు. నువ్వు ఎంతగా నలగొట్టబడతావో, ఎంతగా విరగొట్టబడతావో, ఒక దినమున నువ్వు నలిగిన దానికి, విరిగిన దానికి, ప్రభు సన్నిధిలో పడిన ప్రతి ప్రయాసానికి దేవుడు లెక్కకు మించి 100 ప్రతిఫలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సంఘమా, దేవుడు నీ కొరకు పని చేయాలి, పరలోకం నీ కొరకు పని చేయాలి, దేవదూతలు నీ కొరకు పని చేయాలంటే ఏం చేస్తే దేవుడు పని చేస్తాడు నీ కొరకు? పరలోకము నీ కొరకు దిగి రావాలంటే ఏం చేస్తే పరలోకం మన కొరకు పని చేస్తుంది. పరలోకములను దేవదూతలు దిగి వచ్చి నీ కొరకు పరిచర్య చేయాలంటే ఏం చేయాలంటే ఒక్కటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అందుకే ప్రార్థన విషయంలో ఎన్ని డిస్టర్బెన్సెస్, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు వచ్చినా మనము దూరపరిచి వాటిని మనం ప్రార్థనలో కూర్చోవడము అలవాటు పరచుకుంటే చాలు. దేవుడు అద్భుతాలు నీ వెంట దేవుడు నడిచి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థన మనము చేయడానికి సిద్ధపడదుముగాక. అయితే బైబిల్ అనేక ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఈ కడవరి దినాలలో, ఈ చివరి దినాలలో ఏ విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలో కొన్ని విషయాలు చెప్తాను. 7 విషయాలు చెప్తాను. మనం ఎందుకు ప్రార్థన చేయాలి కదా, ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు. అయితే ఏ విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి, యేసు ప్రభు ఏ విషయాల కొరకు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయమన్నాడో వాటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా మనము చేయవలసిన ప్రార్థన అనుభవం మత్తయి సువార్త 26వ అధ్యాయం 40-41 వచనం. మైకి అండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు. మొట్టమొదటిగా ప్రార్థనను ఏ విషయాల కొరకు ప్రార్థన చేయమంటలో మొదటిగా నువ్వు చేయవలసిన ప్రార్థన చదవండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏ విషయాల కొరకు ప్రార్థన చేయాలి, మనము దేని కొరకు మనం ప్రార్థనలో గడపాలి అదంటే వాక్యం సెలవిస్తుంది. శిష్యులతో యేసు ప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లుగా, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లుగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి.
అంటే దేవుని బిడ్డలారా, చక్కగా ఇక్కడ నా వైపు చూస్తూ వినండి. ఒక వ్యక్తికి శోధన తప్పనిసరిగా వస్తుంది. మనుషుల ద్వారా నీకు శోధన రావచ్చు, సాతానుడు నిన్ను శోధిస్తాడు కావచ్చు, లోకములో జరిగే కార్యాలు నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ జిన్ను శోధించడానికి అపవాది అనేక రకాలుగా దాడి చేస్తాడు. శోధన వస్తుంది, శోధన తప్పకుండా వస్తుంది. రక్షింపబడిన దేవుని బిడ్డలకు, బాప్తిసాన్ని పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తన బిడ్డలకు, యేసుక్రీస్తు దేవుని నమ్మిన బిడ్డలకు శోధన వస్తుంది. కానీ దేవుడు శోధించే దేవుడు కాదు. ఎవరు మనల్ని శోధిస్తారట? సాతానుడే శోధకుడు. ఇప్పుడు ఆ శోధకుడు తప్పకుండా మనల్ని శోధిస్తాడు. ఎందుకు శోధిస్తాడు తెలుసా అండి? మనం పడిపోవడానికి, మనం దిగజారిపోవడానికి, మనం వెనుకబడిపోవడానికి. మనము శోధించబడినప్పుడు ఆ శోధనలో పడిపోయి దేవునికి దూరమయ్యి, దేవుని రాజ్యానికి దూరమయ్యి, దేవుని ఆశీర్వాదాలకు దూరం అవ్వాలని సాతానుడు అనేక రకాలుగా శోధిస్తాడు. అయితే పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు, శోధనలో నువ్వు పడిపోకుండా, శోధనలో దిగజారిపోకుండా. శోధన వస్తుంది, కానీ ఆ శోధన నుండి తప్పించుకొనుట కొరకు దేవుడు ఇచ్చే ఒక ఆయుధమే ప్రార్థన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే శోధన తప్పించుకుంటామా? తప్పించుకోలేవు. ఎందుకు ప్రార్థన ద్వారా శోధన తప్పించుకుంటామంటే, నా యేసు ప్రభు కూడా ప్రార్థన ద్వారానే శోధనను ఆయన జయించాడు. అందుకే శోధించబడిన వారికి ఆయన ఏం చేస్తున్నాడండి? సహాయము చేయును అని రాయబడింది. చదవండి మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగల వాడై ఉన్నాడు. ఎవరికి దేవుడు సహాయం చేస్తున్నాడండి? శోధించబడుచున్న వారందరికీ దేవుడు ఏం చేస్తాడండి? సహాయం చేస్తాడండి. అయితే దేవుని సహాయము ఆ శోధన కాలమున నువ్వు కాపాడబడాలంటే, ఆయన ప్రార్థనలో కూర్చున్నప్పుడు, నువ్వు ప్రార్థనలో విజ్ఞాపన చేసినప్పుడు, ప్రభువా నన్ను శోధనలో నుండి తప్పించు, నన్ను శోధనలో నుండి విడిపించు, నా శోధనలో పడిపోకుండా నన్ను, నా కుటుంబాన్ని కాపాడుమని నీవు దేవుని సందులో మోకరించి కన్నీళ్లు విడిచి గంటల తడబడి నువ్వు ప్రార్థనలు గడిపినప్పుడు, నీ కుటుంబాన్ని మీదకి వచ్చే శోధన కావచ్చు, నీ పిల్లల మీదకి వచ్చే శోధన కావచ్చు, నీ యొక్క చేసే వ్యాపారం మీదకి వచ్చే శోధనలు కావచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టుచున్న శోధనలు కావచ్చు, ప్రార్థన ద్వారా ఆయన శోధనను జయించుట కొరకు నీకు సహాయము చేసి శోధనను దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. దేవా నిన్ను శోధనలో పడిపోయాను నువ్వు చెప్పకూడదు. నువ్వు ఎందుకు శోధనలో పడిపోయావో తెలుసా అండి? నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి దేవునికి సహాయము చేయలేదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తే శోధనలో పడిపోకుండా తప్పకుండా ఆయన సహాయం చేస్తాడండి. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తిని శోధనలో పడగొట్టడానికి 3 విధములైన శోధనలు మనకు ప్రవేశిస్తారు. మనం దేవునిలో దూరం అవ్వడానికి, మన కుటుంబం దేవునిలో దూరం అవ్వడానికి 3 రకాల శోధనలు మనల్ని వెంబడిస్తాయి. వాటిని జయించాలంటే ప్రతిరోజు శోధన విషయంలో, శోధనలో పడిపోకుండా మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చదవండి ఆ మాట, లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున చాలండి. 3 విధమైన శోధనలు మనకు వస్తాయి. రక్షింపబడిన దేవుని బిడ్డలారా, ఒక శోధన తిండి వలన, 2వ శోధన మత్తు వలన, 3వ శోధన ఐహిక విచారములు. ఇప్పుడు ఈ 3 విధమైన శోధనలు మనం ఏం చేయాలండి? చెప్పండి, జయించాలి. ఇప్పుడు శోధన జయించడం మన వల్ల కాదు.
మనం శోధనను జయించేంత బలము, శక్తి, జ్ఞానం మనకు లేదు. కానీ ఈ 3 తిండిని, మత్తును, ఐహిక విచారములను జయించాడు నా యేసుక్రీస్తు. నా యేసయ్య ఈ 3 విధమైన శోధనలు జయించాడు. అందుకే శోధింపబడుచున్న ప్రతి వారందరికీ ఆయన ఏం చేస్తున్నాడండి? సహాయం చేస్తాడు. ఒకటి, తిండిని అనే శోధనను జయించాలి. తిండిపోతులు దేవుని రాజ్యమును ప్రవేశించరు అని రాయబడింది. చూడండి, ఒక్క పూట కూటి కొరకు ఏశావు ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వపు హక్కును, అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఏం చేశాడండి? పోగొట్టుకున్నాడు. కేవలం తిండిని అతడు జయించలేకపోయాడు. ఆకలితో అలమటిస్తూ వస్తున్నప్పుడు చిక్కుడు కాయల కూరను చూసి శోధింపబడి, జ్యేష్ఠత్వపు హక్కును నీకిస్తేనే ఈ కూర నీకు పెడతానని యాకోబు అన్న వెంటనే జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకోవడానికైనా సాహసించాడు. కానీ అతడు ఆ తిండిని జయించలేకపోయాడు. ఆ తిండిని జయించలేకపోవడం ద్వారా ఇదిగో అతడు భ్రష్టుడుగా మార్చబడ్డాడని వాక్యం సెలవిస్తుంది. ఇద్దరు సంఘమా, తిండి అంటే దేవుని బిడ్డలారా, కోటి విద్యలు దేని కొరకండి? కూటి కొరకు. అంటే ఈ దినమున దేవుని బిడ్డలారా, దేవుని కంటే ఈ లోక సంబంధమైన వ్యాపారాలు కావచ్చు, దేవుని కంటే, దేవుని మందిరాని కంటే, దేవుని ఆరాధనల కంటే, దేవుని కంటే ఉద్యోగమే కావచ్చు, దేవుని కంటే అది ఏ పైనైనా కూడా ఇదిగో దేవుని విడిచిపెట్టే పని, దేవుని మరిచిపోయే పని, దేవునికి దూరం చేసే పని, దేవునికి మనము ఎడమగా చేసే ప్రతి పని ఒక శోధన. దానిని నువ్వు జయించాలి. హల్లెలూయా. ఆదివారమే నీకు ఉద్యోగానికి వెళ్ళాలి అని ప్రేరేపణ, ఆదివారమే నువ్వు పనికి వెళ్ళాలనే ప్రేరేపణ, ప్రార్థన కూడికలప్పుడే దేవుని సన్నిధికి రాకుండా ఉద్యోగానికి వెళ్ళాలని ప్రేరేపణ, కోటి విద్యలు కూటి కొరకనగా నువ్వు తిండి ఈ శోధనను జయించాలంటే ఆ వ్యక్తికి ప్రార్థన ఉండాలి. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే దీనిని జయించగలుగుతాడు. రాజుగారు తన ఊర్లో ఒక పిలుపునిచ్చాడు. ఏమంటే తెలుసా అండి? నేను విందు ఏర్పాటు చేస్తున్నానన్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, పొలములో నాకు పలినుంది, నేను రాలేను అన్నాడు. పొలము దేని కొరకండి? పొలం ద్వారా ఏమి పండుతుంది? ఆహారం పండుతుంది, ధాన్యం పండుతుంది. అప్పుడు ధాన్యము తిండి కొరకు. అంటే దేవుని బిడ్డలారా, తన తిండి, తన సుఖము, తన సౌఖ్యము, తన పనికే ప్రాధాన్యతనిచ్చాడు. కానీ రాజుగారు పిలుస్తున్నాడనే విందుకి అతడు ప్రాధాన్యతనివ్వలేదు. ఈ దినమున అనేక క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థన చేసుకోవాలి. దేని కొరకు తెలుసా అండి? దేవునిని విడిచిపెట్టే పనులు, దేవుని మర్చిపోయినట్లుగా నువ్వు పనులు చేస్తావు చూసావా? దేవుని విడిచిపెట్టినట్లుగా ఈ లోక సంబంధమైన తిండి కొరకు, ఈ లోక సంబంధమైన సుఖం కొరకు, సౌఖ్యం కొరకు పని చేయాలి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని పని అప్పుడు నీ పనిని నీవు మర్చిపోయి దేవుని పని చేయాలి. దేవుడు అంటున్నాడు, 6 దినములు నువ్వు పని చేయి, 7వ దినమున నీవు ప్రభు విశ్రాంతి దినము, అది పరిశుద్ధ దినము. ఆ దినమును నువ్వేం చేయాలి తెలుసా అండి? దేవుని గణపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎన్నో కుటుంబాలలో నువ్వు జయించట్లేదు. నీకు ఆశీర్వాదం ఎందుకు లేదు తెలుసా అండి? తిండిని జయించలేదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సంఘమా, విశ్వాసులారా, ఇదన్ముల తిండి అనబడుచున్న ఈ లోక సంబంధమైన పనులు, అంటే పని చేయాలి, కానీ దేవుని ఆరాధన కంటే నీ పనిని నువ్వు ముఖ్యంగా ఎంచుకుంటే నువ్వు శోధనలో పడిపోయి నువ్వు దేవునికి దూరం అవుతావు, నష్టం పాలవుతావు. దానియేలుకు శోధన వచ్చింది. ఏం శోధన వచ్చింది? తిండిని గురించిన శోధన వచ్చింది. అప్పుడు అతడు ఆ తిండిని గురించిన శోధన ఏం చేశాడు తెలుసండి? రాజు తినుచున్న భోజనము తిని నేను అపవిత్రపరచుకొనకూడదని అతడు ఆ శోధనను జయించాడు. హల్లెలూయా. రెండవదిగా ఏమి శోధన? మత్తును జయించాలి. దానినే దేవుడు అన్నారు తెలుసండి, నేత్రాశ. మత్తు జయించాలి. సుఖము, సౌఖ్యము, ఇవన్నీ మనం జయించాలి.
సుఖముతో కూడిన జీవితం, మత్తుతో కూడిన జీవితం, సుఖవంతమైన జీవితాన్ని మనం జయించాలి. చూడండి, కంటికి కనబడిన దానిని ఆశించి ఆదాము అవ్వ ఏం చేశారు తెలుసండి దేవుని బిడ్డలారా? పడిపోయారు. ఆ చెట్టు పండును తినకూడదని దేవుడు చెప్పాడు, కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసండి? ఆ పండు తిని వారు పడిపోయారు. కారణం తెలుసండి? ఆ పండు వారికి ఎలా కనిపించింది? వారు చూచుటకు రమ్యముగా కనిపించింది. అంటే దాన్ని చూసిన వెంటనే వారి నేత్రాలు దాని మీద పడిపోయి దాన్ని తినాలని కోరిక పుట్టింది. అంటే నేత్రాశ ఇది మత్తు. మనం జయించాలి. ఈ దినమున ఈ లోకములో అనేక మత్తులు ఉంటాయి తెలుసండి. త్రాగుబోతుతనం ఒక మత్తు, సిగరెట్లు, గంజాయిలు ఒక మత్తు, స్త్రీ వ్యామోహము ఒక మత్తు, డబ్బు ఒక మత్తు. వీటిని నువ్వేం చేయాలి తెలుసండి దేవుని బిడ్డలారా? మనము జయించుదుముగాక. హల్లెలూయా. వీటిని జయించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలమని రాయబడింది. సంసోను ఢిల్లీల యొక్క స్త్రీ వ్యామోహములో పడిపోయి దేవుని అభిషేకాన్ని, దేవుని కృపను, దేవుడు అనుగ్రహించిన ఆ ప్రతిష్టతను, నాజీరత్వం గురించిన ఆ అనుభవాన్ని, ఆ సమస్తాన్ని అతడు కోల్పోయాడు. ఈ దినమున మనం జయించాలి. యోసేపు మత్తును ఏం చేశాడండి? జయించాడు. పొతిఫెర యొక్క భార్య అతన్ని శోధించినప్పుడు అతడు ఏమాత్రము ఆ మత్తులో పడిపోకుండా, అతడు ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా అతడు కాపాడబడి ఆ శోధన జయించినందువలన దేవుడు అతనికి సింహాసనం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఐహిక విచారం అంటే డంభముతో కూడిన జీవితం, డంభముతో కూడిన జీవితాన్ని జయించాలి. అంటే నేను అనే గర్వాన్ని మనం జయించాలి. నేను అనే అతిశయము జీవితాన్ని మనం జయించాలి. ఈ దినమున ఎంతో మంది దీనిలో పడిపోతున్నారు దేవుని బిడ్డలారా. హిజ్కియా రాజు దేవుడు బాగు చేశాడు, కానీ కొన్ని దినముల తర్వాత అతడు గర్వించాడటండి. మరలా గర్వించడం ద్వారా అతడు పడిపోయే అవకాశాలు ఏర్పడ్డాయి. అప్పుడు అతడు గ్రహించి, అతడి గర్వము నన్ను నాశనం చేస్తుంది, నా గర్వం అని గ్రహించి అతడు దాని విషయములో పశ్చాత్తాపపడి మరలా మేలుకొని ఉన్నాడు. ఉజ్జయరాజు స్థిరపడి గర్వించాడు, అతడు పడిపోయాడు. దేవుని బిడ్డలారా, సౌలు రాజు అతడు గర్వించడం ద్వారా అతడు పడిపోయి రాజ్యాన్ని కోల్పోయాడు. దేవుని ఆత్మ అతనికి దూరమైంది. ఈ 3 విధమైన శోధనలను మనం జయించాలి. ఈ యొక్క డంబముతో కూడిన జీవితం, ఈ డంబముతో కూడిన అనుభవాలు బాప్తిసమిచ్చి యోహానికి ఎదురొచ్చినాయి. ఆయన అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నదని అతడు గర్వాన్ని జయించాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటున్నాడు, జీవించుచున్న వాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడని. ఈ 3 విధమైన శోధనలను ఈ దినమున మనం జయించాలంటే మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన కొలది, దేవుడు మనల్ని దీవించిన కొలది, దేవుడు మనల్ని గొప్ప చేసిన కొలది మనలోకి తెలియకుండా కానీ అతిశయం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది, గర్వం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది. అసలు మనం ఏ స్థితిలో నుండి వచ్చామో మనం మర్చిపోయే పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. మనం ఇలా బ్రతకడానికి, ఇలా జీవించడానికి దేవుని కృప తప్ప వేరొకటి కాదు అన్నట్టుగా మనం ఉండాలి. కానీ తెలియకుండానే మనలో అతిశయము, గర్వము ఇవన్నీ ప్రవేశించడం ద్వారా మనము నష్టపోతాం, మనం పడిపోతాం, మనం వెనుకబడిపోతాం, మనం దిగజారిపోతాం. గనుకయే మనము శోధనలో ప్రవేశించకూడనట్లుగా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఈ 3 విధమైన శోధనలే ఒక వ్యక్తిని పడగొడుతున్నాయి. ఒకటి తిండి, ఒకటి మత్తు, ఒకటి డంబముతో కూడిన అతిశయపు గర్వపు ఆలోచనలు. ఆ స్థితిలో నుండి ఈ 3 విధమైన శోధనలు మనకు ప్రవేశించకుండా, ఆ శోధనలో పడిపోకుండా, ఆ శోధనలో దిగజారిపోయి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకుండా ప్రతిరోజు ఎల్లప్పుడూ శోధనలో పడిపోకుండా మనం ప్రార్థన చేదుముగాక. హల్లెలూయా. ఈ మొట్టమొదటి ప్రార్థన మనం చేసుకుంటున్నామా? ఆలోచించండి.
అందుకే ఆత్మఫలములలో 9వ ఆత్మఫలం ఏంటిది చెప్పండి? ఆశా నిగ్రహం. దేవుని బిడ్డలారా, ఈ ఆశా నిగ్రహం అనే ఫలము నీలో లేకపోతే నువ్వు పడిపోతావు. అందుకే దేవుని బిడ్డలారా, అన్ని మనం చూడదగినవి కాదు, అన్ని మనము తినదగినవి కాదు, అన్ని విషయాలలో అతిశయించవలసింది మనం కాదు. అతిశయించవలసింది ఎక్కడ మనం అతిశయించాలి తెలుసండి? యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మనం దేని యందును అతిశయించకూడదు. హల్లెలూయా. ఎన్ని కృపావరాలు ఉండని, ఆత్మవరాలు ఉండని, ఆధిక్యత ఉండని, మనకు స్వస్థపరిచే వరమే ఉండని, మనం చేసే ప్రార్థనలు ఆలకించబడుతూ ఉన్నా కూడా, మనల్ని దేవుడు ఎన్ని రకాలుగా మన కుటుంబాన్ని మనల్ని దీవించుచున్నా కూడా, మనలో గర్వమునకు చోటివ్వకుండా మనం దీనులమై తగ్గింపు జీవితము కలిగి మనం ప్రభులో నడవాలి. ఎందుకంటే సాతానుడు ఎలా పడిపోయాడండి? గర్వించే పడిపోయాడు. ఇప్పుడు తన మనుషులైన మనల్ని ఎలా పడగొట్టాలనుకుంటున్నాడు? గర్వముతోనే పడగొడతాలనుకున్నాడు. అందుకే శోధకుడి యొక్క ఆలోచనలను, తంత్రములను మనం ఎరిగి మనం ప్రార్థనలో సాతానుడు పెడుతున్న శోధనను జయించుదుము గాక. హల్లెలూయా. ఎల్లప్పుడూ మీరు చేసుకోవాల్సిన ప్రార్థన తెలుసండి? శోధనలో పడిపోకుండా నన్ను కాపాడు ప్రభువా అని రోజు ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. 2వ ప్రార్థన మనం చదవండి. 107వ కీర్తన 19వ వచనం. 107వ కీర్తన 19వ వచనం. కష్టకాలం చూడండి దేవుని బిడ్డలారా, అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు? కష్టకాలములో నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. 2వ మాట చదివిస్తాడు. 51వ కీర్తన 15వ వచనం. ప్రభువా 51:15, 52:15 సారీ 50:15 సారీ 50:15. ఆపత్కాలమున, ఆ మాట, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నేను నిన్ను విడిపించెదను. చాలండి. 3వది 118వ కీర్తన 5వ వచనం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. 2వ ప్రార్థన. ప్రతిరోజు నువ్వు చేసుకోవాల్సిన డైలీ ప్రార్థనలో మరో ప్రార్థన ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా? కష్టకాలమందు నీవు దేవునికి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. మొరపెట్టడం అంటే ప్రార్థన చేయాలి. ఇతరులు నీ కష్టాలు రాక మానవని దేవుడు చెప్పాడా? బాధలు రాకమని మనం చెప్పాడా? కష్టాలు వస్తూనే ఉంటాయండి, బాధలు వస్తూనే ఉంటాయండి, సమస్యలు వస్తూనే ఉంటాయండి, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయండి. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, వేదనలు, కన్నీరు మనకి కలుగుతూ ఉంటాయి. ఆ కష్టాలలో నుండి విమోచింపబడాలి, సమస్యల నుండి విమోచింపబడాలి, బాధల నుండి మనం విడిపించబడాలంటే ప్రతిరోజు మన కష్టాలన్నిటి విషయంలో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నామా? నీ చింతించకూడదు, మీ చింత యావత్తును ఆయన మీద వెయ్యుడి అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఆయన మీద వెయ్యడం అంటే ఎలా తెలుసండి? ప్రార్థనలో కూర్చునుట. మీకు ఎన్ని కష్టాలు ఉన్నాయి, నువ్వు వ్యక్తిగతంగా ఆత్మీయంగా ఎదగకుండా ఎదురవుతున్న సమస్యలు, నీ కుటుంబములో ఆత్మీయంగా ఎదగకుండా, శారీరకంగా ఎదగకుండా, ఫైనాన్షియల్గా ఎదగకుండా అడ్డగిస్తున్న కష్టాలు ఒక బుక్లో రాసుకోవాలి, ఒక పేపర్లో రాసుకోవాలి. మా కుటుంబంలో ఉన్న కష్టాలు ఇవి, నా వ్యక్తిగత జీవితంలో ఉన్న కష్టాలు ఇవి, నా పిల్లల విషయంలో ఉన్న సమస్యలు ఇవి. ఈ కష్టాలు, ఈ సమస్యలు, ఈ బాధలన్నిటిని ఏం చేయాలి తెలుసండి? 2వ ప్రార్థన చేసండి, నువ్వు మోకరించి ప్రతి కష్టాన్ని దేవుని సన్నిధిలో పెట్టాలి. హల్లెలూయా. ప్రతి బాధను దేవుని సన్నిధిలో పెట్టాలి, ప్రతి వేదన దేవుని సన్నిధిలో పెట్టాలి. ఒకడు మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు.
కష్టకాలమందు నువ్వు మనుషులను ఆశ్రయించిన దేవుడు చెప్పలేదే. కష్టకాలమందు రాజులకు మొరపెట్టమని దేవుడు చెప్పలేదు. కష్టకాలమందు నాయకులకు మొరపెట్టమని చెప్పలేదు. నీ కష్టకాలములో నువ్వు దేవునికి నువ్వు మొరపెట్టాలి. హల్లెలూయా. ఇశ్రాయేలులు అందరూ ఏం చేశారంటే వారి కష్టకాలములో వారు దేవునికి మొరపెట్టారట. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. 3:7. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. చూడండి, వారి కష్టకాలంలో వారు దేవునికి ఏం చేశారండి? మొరపెట్టారు. ఇప్పుడు నీ కష్టకాలంలో నువ్వేం చేస్తున్నావు? మంచిగా నిద్రపోతావు, మంచిగా ఇంత అన్నం తినేసి చల్లగా నిద్రపోతావు. నాకే కష్టాలు ఏమవసరం లేదు. మా భార్య ప్రార్థన చేస్తుంది, నా భర్త ప్రార్థన చేస్తుంది, లేకుంటే మా రిలేటివ్స్ ప్రార్థన చేస్తున్నారు కదా, మేమెందుకు ప్రార్థన చేయాలి? మంచిగా నిద్రపోతాం. అప్పుడు సైతానుడు ఏం చేస్తాడు తెలుసా అండి? ఒక కష్టం కాదు 10 కష్టాలు తీసుకొచ్చి పెడతా ఉంటాడు. అందుకే సంఘములో రక్షింపబడిన దేవుని బిడ్డలమైన నీకు నీ కష్టాలు తొలగిపోవడానికి ఒక పూట ఉపవాసం ఉండాలి. నీ కష్టాలు సమస్యలు తొలగడానికి నువ్వు మోకరించి 3 గంటలు పెద్ద మోకాల మీద ఉండి ప్రార్థన చేయాలి. కష్టాలున్న వారి ఇంటిలో సమాధానం ఉంటుందా? కష్టములతో, బాధలతో, సమస్యలతో ఉన్న వారికి నెమ్మది ఉంటుందా? ఉండదు కదా. ఆ కష్టాలు, ఆ సమస్యలు, బాధలన్నిటి నువ్వు విడిపించబడి నీ కుటుంబంలో నెమ్మది, సమాధానం ఉండాలంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో కూర్చోవాలి. హల్లెలూయా. హాగర్కి ఇచ్చిన కుమారుడు ఇస్మాయేలుకి అరణ్యములో త్రాగడానికి నీళ్లు లేవు, చావు బ్రతుకులో ఉన్నారు. ఆ సమయమున ఏం చేశాడు తెలుసా? నా చిన్నవాడు దేవునికి మొరపెట్టాడట అండి. దేవునికి ప్రార్థన చేయగా పరలోకము తెరవబడింది. పరలోకము నుండి దూత దిగి వచ్చి ఎడారిలో నీటి బుగ్గలను కలగజేసి ఇదిగో ఆ చిన్నవాణిని, హాగరుని దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు దిగి వచ్చాడు వారి మధ్యలోకి? ఎప్పుడు వారికి నీటి బుగ్గలను ఇచ్చాడు? ఎప్పుడు వారి ప్రాణాలను కాపాడాడండి? ఎప్పుడు? మైటు వినండి, ప్రార్థన చేసి. దేవుడు అన్నాడు కదా, ఆ చిన్నవాని మొరను నేను వింటిని. ఇదేనా సంఘమా? విశ్వాసులారా, మనం అనుకుంటాము నా కష్టాలు పలానా వ్యక్తి తీర్చేస్తాడేమో అనుకుంటాం. ఎవ్వరు తీసేయరు. నా కష్టాన్ని మీరు తీసేయలేరు, మీ కష్టాన్ని నేను కూడా ఏం తీసేయలేను. మన కష్టాలన్నీ తీర్చేది యేసు ప్రభు దేవుడు ఒక్కడే తప్ప. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు నా ప్రభు నీ కష్టాలు తీర్చుట కొరకు సహాయం నీకు రావాలంటే ఎలా సహాయం చేస్తాడు నీకు? చెప్పండి. ప్రార్థన చేయాలి. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి కష్టాలు చెప్పుకుంటే నీకు సహాయం వస్తుందా? లేదు. అదే కష్టాలు, అదే బాధలు, సమస్యలు దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. పౌలు శిలలు చెరసాలలో వేయబడ్డారు. వారు ప్రార్థన చేశారు. ఆ చెరసాల పునాదులే కదిలించబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. వారి బోండా విడగొట్టబడిందండి. మూయబడిన తలుపులు ఏమైనాయి? తెరవబడ్డాయి. కష్టకాలములందు దేవునికి మొరపెట్టండి, ప్రార్థన చేయండి. లేయా సొంత భర్త అంటున్నాడు జబ్బు కళ్ళదాని అంటున్నాడు, తండ్రి జబ్బు కళ్ళదాని అంటున్నారు, తన కుటుంబ సభ్యులు జబ్బు కళ్ళదని ఏలన చేస్తున్నారు, పరిహాసం చేస్తున్నారు. అప్పుడు లేయా దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసిందట. దేవుని గురించి ఆమె అంటున్నది, యెహోవా నా శ్రమను చూసి దేవుడు నాకు ఒక కుమారుని అనుగ్రహించాను. అంటే ఆమె శ్రమను దేవుడు ఎప్పుడు చూశాడు? ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆమె శ్రమను చూసి ఆమె శ్రమలన్నిటిలో దేవుడు ఏం చేశాడండి? విడిపించాడు. హల్లెలూయా. బైబిల్లో కీర్తనకారుడు, ఈ దీనుడు యెహోవాకు మొరపెట్టగా అతని శ్రమలన్నిటిలో నుండి యెహోవా వారిని
రక్షించును. హల్లెలూయా. ఆ మాట చదవండి ఒకసారి, కీర్తనలో ఆ వాక్యాన్ని మనం చదువుతూ. ఈ దీనుడు మొరపెట్టగా, ఆ వచనం అక్క 34వ అధ్యాయం 34వ కీర్తనలు 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, యెహోవా ఆలకించెను. అతని శ్రమలన్నింటిలో నుండి అతని రక్షించెను. చూడండి, నువ్వు మొరపెట్టాలి, నువ్వు ప్రార్థన చేయాలి. శ్రమలో నవీన్ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పడుకుంటూ అవుతుందా? ప్రార్థన చేయాలి. అందుకే సంగమ విశ్వాసులారా, నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా దేవుని సన్నిధిలో పని చేయదండి. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం నీ కొరకు పని చేయడానికి దేవుని ఆత్మ, దేవుని దూతలు దిగి రావడం ఆరంభిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కష్టకాలములందు మనము దిగులు పడకూడదు. కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు మనము ఏమాత్రం మనుషుల వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు. దేవుని సన్నిధిలో మోకరించి నీ కష్టాలన్నిటిలో నుండి విడిపించయ్యా అని నువ్వు మొరపెట్టి, నువ్వు ఆర్తధ్వని చేస్తే, నువ్వు అంగలారుస్తే తప్పకుండా నీ కష్టకాలంలో సమస్యల నుండి, బాధల నుండి యేసయ్య నిన్ను విమోచించుటకు, విడిపించుటకు ఆయన నీ మధ్యలోకి దిగి వస్తాడు. హల్లెలూయా. అంటే ప్రార్థన రెండవ ప్రార్థన నువ్వు చేయాలి. రోజు ఏం చేయాలి? నీ కష్టాలన్నీ తీరుట కొరకు రోజు డైలీ ప్రార్థన మనం చేయాలి. మూడవదిగా లూకాసు సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, ప్రార్థన చేయాలటండి. ఇప్పుడు మూడవదిగా ఎవరి కొరకు మనం ప్రార్థన చేయాలి? మిమ్మల్ని బాధ పెట్టి వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నిన్నెవరైతే బాధ పెడుతున్నారో మరలా నువ్వు వారిని బాధ పెట్టకూడదు. నిన్ను ఎవరైతే దుఃఖ పెట్టారో మరలా నువ్వు వారిని దుఃఖ పెట్టకూడదు. నిన్ను ఎవరైతే ఇబ్బందులు పాలు చేశారో మరలా నువ్వు వారిని ఇబ్బంది పాలు చేయకూడదు. ఎవరైతే నీ కీడు చేశాడో వారికి నువ్వు మరలా కీడు చేయకు. వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. వారిలో పనిచేసిన దురాత్మ బంధించబడాలని ప్రార్థన చేయి. ప్రభువా, నేను వారిని బాధ పెట్టట్లేదు, వారు నన్ను బాధ పెడుతున్నారు. నేను వారిని దుఃఖ పెడతలేదు, కానీ వారు నన్ను దుఃఖ పెడుతున్నారయ్యా. వారికి నేను సహాయం చేశాను, కానీ నా కుటుంబము బాగుపడకూడదని, మేము మంచిగా ఉండకూడదని మాటల చేత, చేతల చేత అనేక రకాలుగా పరిహాసము చేస్తా మమ్మల్ని నలకొడుతున్నారయ్యా అని నీకు తెలిసిన కూడా బాధ పెట్టు వారి కొరకు నీవు వారిని ఏమి అనకుండా దేవుని సన్నిధిలో కూర్చొని నీవు ప్రార్థన చేయుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, సౌలు అనేక రకాలుగా బాధ పెడుతూనే ఉన్నాడు, కానీ ఏమి చేయలేదండి. దేవుని బిడ్డలారా, సౌలు కొరికే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. దావీదు కుమారుని అబ్షాలోము మధ్యలో గొడవ పెట్టడానికి అహీతోపేలు అబ్షాలోముకి తప్పుడు సలహాలు ఇస్తున్నప్పుడు దావీదు ఆ సంగతిని ఎరిగి అహీతోపేలుని బాధ పెట్టలేదు, అహీతోపేలుని శిక్షించలేదు. అహీతోపేలు ఆలోచనలన్నీ త్రిప్పివేయబడాలయ్యా, అతడు నష్టాన్ని కలగజేసే ఆలోచనలు ఇస్తున్నాడు, అతడు తండ్రికి కుమారుని అబ్షాలోకు మధ్యలో గొడవ పెడుతున్నాడు, రాజ్యాల మధ్యలో చిచ్చు పెట్టే ఆలోచనలు ఇస్తున్నాడండి. దావీదు కేవలం దేవుని సన్నిధిలో కూర్చొని బాధ పెడుతున్న అహీతోపేలు కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలు ఆలకించి అతని ఆలోచనలన్నీ దేవుడు త్రిప్పివేశాడు. హల్లెలూయా. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, బాధ పెట్టుతున్నారంటే నీ కొరకు, నిన్ను బాధ పెడుతున్నారంటే దేవుడు నిన్ను ఒక మెట్టు దేవుడు ఎదిగిస్తున్నాడని అర్థం. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. అంటే నువ్వు ఒక స్పెషల్ వ్యక్తివి. నువ్వు ఒక ఎవరివండి? ఒక స్పెషల్ వ్యక్తివి.
అంటే నువ్వు దేవుని బిడ్డవి, నీలో దేవుని ఆత్మ ఉంది, నీలో దేవుని కృప ఉంది, నీవు ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి ఇతన్ని ఆపివేయాలని మనుషులు బాధ పెడతారు కావచ్చు, సాతాను నేను బాధ పెడతాడేమో కావచ్చు, వాటన్నిటిని నువ్వు పక్కన పెట్టేసేయాలి. నువ్వు ప్రార్థనలో నేను కూర్చోవాలి. హల్లెలూయా. యెహోవాకు స్తుతి చెల్లించుట మంచిది. ఎప్పుడంటే స్తుతి తెలుసండి, మౌనంగా ఉండుట కూడా దేవునికి స్తుతి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అయ్యో నన్ను బాధ పెట్టారు కదా, నేను కక్ష తీర్చుకుంటాను అనకూడదు దేవుని బిడ్డలారా. నేను ప్రతీకారం చెల్లిస్తానని నేను అనుకోకూడదు. వారు ఎలాంటి వ్యక్తులైనా మనకు అవసరం లేదు. యెహోవాయే తీర్పు తీర్చువాడు దేవుని బిడ్డలారా. పగవారికి దేవుడు తీర్పు తీర్చువాడు కాబట్టి మనము బాధ పెట్టే అవసరం లేదు. దేవుడే వారికి తీర్పు తీరుస్తాడు. మనము ప్రార్థన చేయాలి అంతే. మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాధించు వారి కొరకు ఏం చేయాలండి? మనం ప్రార్థన చేయాలి. మనం చేస్తున్నామా? ఆలోచించండి. నువ్వు ఎవరి చేత బాధపడుతున్నావు? ఎవరు నిన్ను దుఃఖ పెడుతున్నారు? ఎవరు నిన్ను చూసి పరిహాసం చేస్తున్నారు? ఎవరు నిన్ను నవ్వుల పాలు చేయాలని అనుకుంటున్నారు? ఎవరి చేత నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు? నేను ఎన్ని రకాలుగా నువ్వు మంచిగా ఉన్నా కూడా నీ మీద ఎవరి బురద చల్లి నిన్ను అవమాన పాలు చేయాలి, అనేక మనుషుల మధ్యలో నిందల పాలు చేయాలి, అనేక రకాలుగా నిన్ను నాశనము చేయాలని ఏ మనుషులు నీ మీద కంకణం కట్టుకున్నారో వాళ్ళందరి ఎడలను కక్ష తీర్చుకోకూడదు. వారి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, యెహోవాయే తీర్పు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోజు నువ్వు ప్రార్థన చేయాలటని. బాధించుచున్న వారి కొరకు ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. 4వదిగా చదవండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అతని కొరకు అత్యాసక్తితో సంఘం ఏం చేసిందండి? ప్రార్థన చేసి. అతడు ఎవరు? దైవ సేవకుడు. ఎవరండి అతడు? దైవ సేవకుడు. ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. మరుసటి దినమున అతడు ఏమవుతాడండి? చంపబడతాడు. కానీ అతని ప్రాణం కాపాడబడుట కొరకు, చెరసాలను పేతురు విడుదల పొందుట కొరకు, చెరసాలను దైవజనుడైన పేతురు యొక్క క్షేమము కొరకు సంఘమంతా ఏం చేశారండి? అత్యాసక్తితో ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఇదన సంగమ విశ్వాసులారా, ప్రతిరోజు నువ్వేం చేయాలి తెలుసా అండి? సేవకుని క్షేమము కొరకు నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మా సేవకుడు పలానా ప్రాంతానికి వెళ్తున్నాడయ్యా, మా సేవకుడు పలానా ఇంటిని దర్శిస్తున్నాడయ్యా, మా సేవకులను మీరు దీవించండి అయ్యా, మా సేవకురాలను దీవించండి అయ్యా, మా సేవకుని కుటుంబాన్ని దీవించండి అయ్యా. అయ్యా, వారు విశ్వాసముతో వారు సేవ చేస్తున్నారయ్యా, వారు చేసే సేవను ఫలింపచేయండి అయ్యా, వారు చేసే సేవను అభివృద్ధి చేయండి అయ్యా అని సంఘముగా మీరందరూ ఏం చేయాలి తెలుసండి? సేవకులైన మా కొరకు ఒక ఆత్మీయ తల్లిగా, ఒక ఆత్మీయ తండ్రిగా, వాక్యము చేత మిమ్మల్ని కంటున్న మా కొరకు, మీ కొరకు మమ్మల్ని నియమించిన ఆ జీవము గల దేవుని ఎదుట ఇదిగో మా కొరకు మీరు ప్రార్థనలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుల కొరకు ప్రార్థన చేయి. ముఖ్యంగా స్థానిక సంఘ సేవకుని కొరకు మీరు ప్రార్థన చేస్తే చాలు, మీరు దీవించబడతారు. మా సేవకుని దీవించేయని మీరు ప్రార్థన చేస్తే నేను ఇంకా దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతాడు, వాడబడతాడు, దేవుని కృపతో నింపబడతాము, కాపాడబడతాం. దేవుని బిడ్డలారా, సేవకుడు కష్టంలో ఉన్నాడు. పేతురు ఎక్కడున్నాడండి? కష్టంలో ఉన్నప్పుడు సంఘం ఏం చేసింది? ప్రార్థన చేసింది. మీరు ఏం చేయాలి తెలుసా అండి? సేవకుల యొక్క కష్టాల నుండి విడిపించబడాలని కూడా ప్రార్థన చేయాలి. ఆమేన్. అయ్యా, సేవకుడు సరైన ఇల్లు లేదు ప్రభువా,
సేవకులకు సరైన మరి అనేక సమస్యలు ఉన్నాయి ప్రభా. భయంకరమైన ఎండలో కూడా వాళ్ళు అలాగే పరిచర్య చేస్తున్నారు. చిన్న చిన్న అవసరతల కొరకు మీరు తీర్చండి ప్రభా. సీలింగ్ ఇవ్వండి ప్రభా. అయ్యా, పరిచర్య యొక్క పరిస్థితులు మార్చండి అయ్యా. సేవకుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటిలో మీరు మహిమ అభిషేకాన్ని కుమ్మరించండి అయ్యా అని మీరు ప్రార్థన చేయాలండి. సంఘ ప్రార్థనే సేవకుడికి బలమై ఉన్నది. హల్లెలూయా. ఈ దినమున సేవకుల కొరకు ప్రార్థన చేయడం మానేస్తున్నారండి. నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా భర్త బాగుండాలి, నా ఉద్యోగం బాగుండాలి, ఇక్కడి వరకే మనము డ్రాప్ అయిపోతున్నాం. అలా డ్రాప్ కాకూడదు. నీ కుటుంబము కొరకు ప్రార్థన చేసుకుంటున్న నీవు నీ సేవకుని కొరకు కూడా నువ్వు ప్రార్థన చేస్తే చాలు, ఆశీర్వాదాలు నీ మీదకి దిగి వస్తాయి. హల్లెలూయా. సంఘమంతా ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ఇంకొంచెం లోతుగా వెళ్తాను. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 10-12 వచనాలు. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములక్కడుండగా అగాబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులతో కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషునికి ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారము యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి. చాలండి. ఎవరిని బతిమలాడుకుంటున్నారు సంఘము? పౌలు అంటే ఎవరు? ఆ సేవకుని. వాళ్ళ స్థానిక సేవకుడికి కష్టం రాబోతుంది, ఆ సేవకుడు శిరచ్ఛేదనం చేయబోతున్నాడు అని ఆగాబు ప్రవక్త ఏం చేశాడండి? అపొస్తలుడైన పౌలు గారి గురించి ప్రవచనమును చెప్పి ఉన్నాడు. అయ్యో, మా సేవకుడు కష్టపడిపోతున్నాడా? మా సేవకుడు శిరచ్ఛేదనం చేయబోతున్నాడా? మా సేవకుడు బంధించబడబోతున్నాడా? మా సేవకుడు ఇదిగో హతసాక్షిగా మార్చబోతున్నాడా? మా సేవకుడు మాకు దూరం అయిపోతున్నాడని వారు ఏం చేస్తున్నాడండి? మీరు వెళ్ళవద్దయ్యా అని ఆయనను బతిమాలుకుంటున్నారు. కారణం తెలుసండి, సేవకుడి పట్ల సంఘానికి ఉన్న భారం, సేవకుడి పట్ల సంఘానికి ఉన్న ప్రేమ, సేవకుడి పట్ల సంఘానికి ఉన్న ఆ దైవీకమైన ప్రేమ చూడని ఎంత వెల్లబుస్తున్నారు అపోస్తలుడైన సేవకుడైన పౌలు గారి మీద. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇతని సంఘములో నేను అంటున్నాను, నీ సేవకుల పట్ల నీకు ఆ భారం కలిగి ఉంటే చాలండి, దేవుడు నీ ఇంటిని 100 దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అందుకే సేవకుని ఒక మాట మనం అనడానికి లేదు, సేవకుని దూషించడానికి లేదు. ఒక మంచి సేవ చేస్తూ, విశ్వాసముతో పరిచర్య చేస్తూ, భారముతో సేవ చేస్తూ, సంఘక్షేమం కొరకు ప్రార్థనలో పోరాడుతూ, పరిచర్యలో పోరాడుతున్న సేవకుల పట్ల మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉందుముగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వేం ప్రార్థన చేయాలి? 4వదిగా సేవకుని కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఏం చేయాలండి? సేవకుల కొరకు ప్రార్థన చేస్తున్నారా? చేయండి. ఒక నువ్వు మానేసేవేమో, మా సేవకుడయ్యా, మా సేవకురాలయ్యా, మా సేవకుని కుటుంబం అయ్యా అని నువ్వు ఒక స్థానిక సంఘ కాపరి పట్ల, ఒక ఆత్మీయ తల్లి, ఒక ఆత్మీయ తండ్రి పట్ల ఒక నిజమైన ప్రేమను చూపి వారి కొరకు ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ఇంటిని దీవిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడేం చేయాలి? నీ సేవకుడు కదయ్యా, అయ్యా నీవు మాకు అనుగ్రహించిన సేవకుడయ్యా, అయ్యా మీరు మా కొరకు ఇచ్చిన సేవకునయ్యా, మా దైవ సేవకునయ్యా, మీరు దీవించండి అయ్యా, వారిని ఆశీర్వదించండి అయ్యా, వారి కష్టాలు తీర్చండి అయ్యా, వారి సమస్యలు తీర్చేయ్యా, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయ్యా అని నువ్వు ప్రార్థన చేయండి సంగమా. దైవ సేవకుని కొరకు నువ్వు చేసే ప్రార్థన నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. 5వ ప్రార్థన మనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. 5:16.
మీ పాపములను ఒకరినొకడు మీ పాపములను ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు మీరు స్వస్థతను పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. ప్రార్థనలు చేయండి. ఇప్పుడు మీరు దేని కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు? మీరు స్వస్థత పొందునట్లుగా ఒకరికి ఒకరు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే నేను అంటున్నాను, మనము స్వస్థత కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన రోగము నుండి ఒక స్వస్థత, శరీర సంబంధమైన రోగముల నుండి ఒక స్వస్థత మనం పొందాలంటే ప్రార్థన చేయాలి. మీరు స్వస్థత పొందినట్లు, ఇప్పుడు నాకు అనారోగ్యత ఉంది, మీరు వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీకు అనారోగ్యత ఉంది, నేను వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకరి ప్రార్థన ఏమైతే తెలుసా అండి, దేవుని యొక్క స్వస్థతను మనం అనుభవిస్తాము. హల్లెలూయా. ఇక్కడ అతిశయించడానికి ఏం లేదండి. స్వస్థపరిచేది ఎవరు? దేవుడు. బాగు చేసేది ఎవరు? దేవుడు. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. మనం ఏం చేసేది లేదండి. దేవుని బిడ్డలారా, పవిత్రమైన మనస్సుతో, పరిశుద్ధమైన హృదయముతో ఒకరి యొక్క వ్యాధి విషయములో, ఒకరికి కలిగిన రోగము విషయములో, ఒకరికి కలిగిన అనారోగ్యత విషయములో మనము భారముతో ప్రార్థన చేస్తే ఆ వారు స్వస్థత పొందుతారు. హల్లెలూయా. స్వస్థత పొందునట్లు మరి ఏం చేసుకోవాలటండి? ప్రార్థన చేయాలి. స్వస్థత పొందినట్లు మీరు ఏదో గద్దించండి సరిపోతుంది అని దేవుడు చెప్పట్లేదు. దేవుని బిడ్డారా, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, రోదన చేయాలి. రోగములు అనేది సాతాను యొక్క హస్తములో నుండి, సాతాను నోటిలో నుండి బయలువెరుతున్న ఆ దురాత్మ ద్వారా కలిగే వ్యాధులను బంధించబడాలి కొరకు మనము ప్రార్థనలను మనం చేదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీలో రోగి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించి వారి కొరకు నూనె రాసి ప్రార్థనలను చేయండి. దేవుడు స్వస్థతనిస్తాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరు నీ దగ్గర లేరా, దైవ సేవకుడికి ఫోన్ చేయాలి, ప్రార్థన చేయించుకోవాలి. మీకు అందుబాటులో ఒకవేళ ఎవరైనా ఉన్నారంటే మీ ఇంటిలో వారితో ఒకరిని ఒకరు మీరు ప్రార్థన చేసుకోవాలి. అట్లా దేవుని యొక్క స్వస్థతను మనం అనుభవిస్తామండి. హల్లెలూయా. మనం ఏదో చేసే మనకి ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే మీకు స్వస్థత కలిగితే నేను పెద్ద హీరోనే కాదు. దేవుని బిడ్డారా, దేవుడే హీరో. దేవుడు వాడుకున్నాడు అంతే. దేవునికి మహిమ కలగాలి తప్ప మనుషులమైన మనం ఎక్కడ మహిమపరచబడకూడదు. హల్లెలూయా. అందుకే నమ్మిన వారు ఈ సూచక్రియలు చూస్తారు. మనము స్వస్థపరిచే వరాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. అందుకే సంఘమా, ప్రతిరోజును ప్రార్థన చేసేటప్పుడు స్వస్థత పొందినట్లుగా ఒకరిని ఒకరు మీరు ప్రార్థన చేసుకోవాలి. 6వదిగా మనం చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తిని పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. చూడండి, పైనుండి నీవేం పొందుకోవాలి? శక్తి పొందుకొని వరకు నువ్వు ఎక్కడ నిలిచి ఉండాలి? పట్టణములో నిలిచి ఉండాలి. ఆ పైనుండి శక్తి ఏంటి తెలుసండి? పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము అనే శక్తి మనం పొందుకొనున్నంత వరకు మనము పట్టణములో అనగా దేవుని సన్నిధిలోనే ప్రార్థనలో నిలిచి ఉందుము గాక. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆనాడు శిష్యులందరూ కలిసి ఏం చేశారు? మేడ గది మీద కూడుకొని, చదవని మాట అపోస్తుల కార్యములు 1వ అధ్యాయములో 14వ వచనం చదవండి. వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి.
ఎడతెగక ఏం చేశారండి వాళ్ళు? ప్రార్థనలు చేశారు. ఎంతమంది చేశారు? ఇంచుమించు 120 మంది ప్రార్థనలో కూడుకున్నారు. హల్లెలూయా. దేని కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు? పైనుండి వచ్చు శక్తి. ఆ పైనుండి శక్తి ఏంటిది? చదవండి అక్కడ 8వ వచనం, 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు. చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకము అనే శక్తిని మీరు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అభిషేకాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని శక్తితో నింపుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో నింపుతాడు. కొలత లేని అభిషేకాన్ని నింపుతాడు. ఆ అభిషేకాన్ని పొందిన తర్వాతే మీరు నాకు సాక్షులై ఉంటారు. అభిషేకం పొందకుండా మీరు సువార్తకు వెళ్ళకండి. అభిషేకం పొందకుండా మీరు ఏ గ్రామానికి, ఏ పట్టణానికి వెళ్ళకండి. మీరు అభిషేకాన్ని పొందండి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఎలాగ సువార్త చేయాలో మీకు బోధిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే పరిచర్య చేయుటకు కృపనిస్తాడు. అనేకుల ఎదుట నిలబడి వాక్యాన్ని ప్రకటించుటకు ధైర్యాన్ని ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకముతో నింపబడ్డప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకోండి అనేకులు ఎదుట సాక్షులుగా నిలబెడతాడు. హల్లెలూయా. అప్పుడు 120 మంది ఏం చేశారండి? వారంతా ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? వారు తిండి కొరక, లోకమైన బిల్డింగ్ల కొరక, భవనాల కొరక, ఈ లోక అవసరతల కొరకు వారు ప్రార్థన చేయట్లేదు. పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు వారు ప్రార్థన చేశారు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన తర్వాత దేవుని కార్యాలు వారి ద్వారా బలముగా దేవుడు జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇతను సంఘములో విశ్వాసులైన మీరందరూ ఆత్మ నింపుదల కొరకు మీరు ప్రార్థన చేయాలి. ఆయన అంటాడు కదా, వాగ్దానం చేశాడు కదా దేవుడు. చదవండి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 17వ వచనం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. చూడండి, మీ యవనులకు దర్శనములు కలుగును. వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనక వారు ప్రవచించెదరు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అంత్య దినములందు నా ఆత్మను కుమ్మరించెదను వాగ్దానం చేశాడు. ఈ కడవరి దినాలు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకో. పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడితే నువ్వు ఆత్మీయ జీవితములో ఒక క్రొత్త కోణములో ప్రభు కొరకు నిలబడతావు. ప్రభు కొరకు జీవిస్తావు. ప్రభు కొరకు నడుస్తావు. సాతానుని, లోకాన్ని, పాపాన్ని ఒక జయించే శక్తిని పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకోగలుగుతాము. హల్లెలూయా. అందుకే వారందరూ ఏం చేశారండి? ఒక చోట కూర్చుండి ఏం చేశారండి? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశారట. చదవండి అపోస్తలుల కార్యము 2వ అధ్యాయము 1 నుండి 4 వచనం వరకు చదవండి. పెంతెకోస్తు పండుగ దినమునందు వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. వారు ఎక్కడ కూడుకున్నారంటే వారు ఒక ఇంటిలో కూడుకున్నారు. వారి ఇల్లంతా ఏమైందండి? పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడింది. వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు ఏం చేస్తున్నారు? అన్య భాషలతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి. అందుకే సంఘమా, మనం మనసుతో ప్రార్థన చేసే అనుభవంలోకి మాత్రమే కాదు, ఆత్మతో ప్రార్థన చేసే అనుభవంలో కూడా మనం వచ్చుదుము గాక.
ఆమేన్. అందుకే సంఘములో విశ్వాసులైన మీరందరూ పరిశుద్ధాత్మ అభిషేకముతో మీరు నింపబడాలి. అన్య భాషల గుర్తులతో ఆత్మ నింపుదల పొందుట కొరకు మీరు ప్రార్థనలో కనిపెట్టుదురుగాక. ఆమేన్. చివరిగా 7వదిగా లూకా సువార్త 21వ అధ్యాయం 35వ వచనం చదవండి. ఆ దినము భూమి మీద అంతటను నివసించు వారి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎక్కడ నిలబడుట కొరకు మనం ప్రార్థన చేయాలటండి? రేపు ప్రభు ఎదుట నిలబడుటకు మనం ప్రార్థన చేయాలి. రేపు దేవుని సన్నిధిలో నిలబడుటకు మనం ప్రార్థన చేయాలి. రేపు ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను యేసయ్య మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట శక్తిమంతులుగా, ఆయన మహిమను ధరించుకొనిన వారుగా, ఆయన మహిమ ఎదుట నిలబడుటకు, ఆయన సింహాసనం ఎదుట నిలబడుటకు, ఆయన రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండుట కొరకు రేపు విడవబడకుండా, మన ఆత్మ నరకాగ్నికి వెళ్ళకుండా, అగాధ చీకటిలోకి త్రోసివేయబడకుండా, మనం విడవబడిన గుంపులో ఉండకుండా ఎత్తబడే సంఘంలో ఉండుటకు, రేపు రాకడలో ఎత్తబడుట కొరకు ప్రతిరోజు క్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణతలోకి, సంపూర్ణ పరిశుద్ధులుగా మారుట కొరకు ప్రతి విశ్వాసి ఎల్లప్పుడూ రాకడలో ఎత్తబడుట కొరకు ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు రాకడలో ఎత్తబడాలంటే ఎల్లప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. రేపు రాకడలో ఎత్తబడాలి. పరిపూర్ణులు మాత్రమే రాకడలో ఎత్తబడతారు. నువ్వు సంపూర్ణుడిగా మారాలంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణులుగా మారి రేపు మనుష్య కుమారుని ఎదుట ప్రభువైన యేసు క్రీస్తు, ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా ఆయన మధ్యాకాశములు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనే శక్తిమంతులుగా ఉండుట కొరకు సంఘము ఎదుగో ఎల్లప్పుడూ ప్రతి విశ్వాసి రాకల్లో ఎత్తబడుట కొరకు వారు ప్రార్థనలో గడుపుదురుగాక. హల్లెలూయా. ఈ 7 రకములైన ప్రార్థనలు ప్రతిరోజు మనము చేయాలి. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వచ్చి రాకడలో విడవబడితే మన భక్తి వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం, మనం చేసే ఈ పని వ్యర్థం. కాబట్టి రాకడలో ఎత్తబడే కొరకు నీ ప్రాణాత్మ శరీరాలు ప్రతిరోజు నువ్వు పరిశుద్ధపరచుకొని, పవిత్రపరచుకొని, శుద్ధి చేసుకొని దినదినము సంపూర్ణుడిగా మారుట కొరకు, దినదినము పరిపూర్ణుడిగా మారుట కొరకు, యేసయ్య రాకడలో ఎత్తబడే సర్వ సంపూర్ణతలోకి మనం ఎదుగుట కొరకు ప్రతిరోజు ఎల్లప్పుడూ మన ప్రాణాత్మ శరీరములను పరిశుద్ధపరచుకొని ఆయన రాకడలో ఎత్తబడగలిగినంత మహిమను మనము ప్రార్థన ద్వారా పొందుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక సంఘమా, చివరికి ఏంటిదండి? యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడలో ఎత్తబడాలంటే సంఘము ఎల్లప్పుడూ వారు ఏం చేయాలండి? ప్రార్థనలో ఉండాలి. ఎల్లప్పుడూ పాటలు పాడాలి, ఎల్లప్పుడూ వాక్యం చెప్పాలి, ఎల్లప్పుడూ ఆ సమాజంలో ఉండాలి, ఎల్లప్పుడూ లోకంలో తిరగాలని దేవుడు చెప్పాలి. వారు ఎత్తబడలు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తులే రేపు సంపూర్ణ పరిశుద్ధులుగా మారి ప్రభు రాకడలో ఎత్తబడతారు. హల్లెలూయా. అంటే ప్రార్థన ద్వారా నువ్వు పరిపూర్ణునిగా మారుటకు దేవుడు కృపనిస్తాడు. ఆమేన్. ఈ 7 విధములైన ప్రార్థనలను ప్రతిరోజు నువ్వు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మొదటి ప్రార్థన నువ్వేం చేయాలి చెప్పండి అందరూ? నువ్వు శోధనలో పడిపోకుండా రోజు ప్రార్థన చేయాలి. రెండవది, నీవు కష్టకాలములో కృంగిపోకూడదు. నీవు ప్రార్థన ద్వారా నీ కష్టాలు జయిస్తావు. మూడవది,
నిన్ను బాధ పెట్టే వారిని బాధ పెట్టద్దు, బాధించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. 4వది, దైవ సేవకుని క్షేమము కొరకు రోజు నువ్వేం చేయాలండి? ప్రార్థన చేయాలి. 5వది, నువ్వు స్వస్థత పొందినట్లుగా రోజు ప్రార్థన చేయాలి. 6వది, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు ఆత్మతో నింపబడాలి, ప్రతిరోజు అభిషేకంతో నింపబడినట్లుగా ప్రార్థనలో గడపాలి. 7వది, ప్రభు రాకడలో ఎత్తబడే సంఘములో ఉండుట కొరకు మనం ప్రార్థనలో పోరాడుదాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఇట్టి వాక్యములను దేవుడు దీవించునుగాక. ప్రార్థనాత్మతో దేవుడు నింపునుగాక. ఆమేన్. అలాగే